హాయ్, వెల్కమ్ టు లిల్లా ల్యాండ్స్. ఈరోజు మనం ఒక కొత్త రివ్యూలో కొత్త ఆటో నగర్ గురించి, కొత్త ఫ్రూట్ మార్కెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఉన్నది విజయవాడ హైవే రోడ్డు మీద. ఇటు చూస్తే మనకి కొత్తగూడెం బ్రిడ్జ్ చివరిలో ఉంది. అటు పక్కనే మనకి పోచంపల్లి రోడ్డు. ఇప్పుడు మనం పూర్తిగా సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చేస్తాం. మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి కరెక్ట్గా ఇక్కడికి 8 కిలోమీటర్లు ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మౌంట్ అపైర్ అయితే పక్కనే. కరెక్ట్గా విజయవాడ హైవే నుంచి మనకి ఈ కొత్త ఆటో నగర్, కొత్త ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఇది కనపడుతుంది మీకు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ సైన్ బోర్డు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డన్నారం. ఇదంతా మనకి బాటసింగారం విలేజ్. అంటే దీన్ని బాటసింగారం ఆటో నగర్ అని కూడా చెప్పొచ్చు. హెచ్ఎండిఏ ప్లస్ ప్రైవేట్ ఇద్దరు కలిసి ప్రైవేట్ భాగస్వామ్యంలో కూడా కలిసి చేస్తున్నారు ఇది. అంటే ఇప్పుడు మామూలుగా కాకుండా ఆటో నగర్ అంటే ఇప్పుడు ఉన్నట్టు కాకుండా మామూలుగా ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంత డెవలప్మెంట్ థాట్స్తో చేస్తున్నది ఇది. ఆ ఆటో నగర్కి, పాత ఆటో నగర్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గోడౌన్స్ కానీ, వేర్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా డిఫరెన్స్గా ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనది లాజిస్టిక్ టౌన్షిప్. దీనికి ఆటో నగర్కి మనకి హెచ్ఎండిఏ ట్రక్ డాగ్ లాజిస్టిక్ టౌన్షిప్ అని పేరు పెట్టింది. ఇదే మన ఎంట్రన్స్. ఇది పిగ్లిపురం రోడ్డు. అంటే దీనికి కరెక్ట్గా మనం ఒక 2 కిలోమీటర్లు దాటిన తర్వాత వెళ్తే మనకి పిగ్లిపురం అనే విలేజ్ వస్తుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ కనిపిస్తున్న ఏరియా అంతా అక్కడ చివరిలో కనిపిస్తుంది కదా, కాలేజెస్ నిర్మాణం కూడా అవుతుంది. ఇదంతా కూడా మనకి ట్రక్ డాగ్ లాజిస్టిక్ టౌన్షిప్ కిందే వస్తుంది. మొత్తం ఇది 40 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 3 ఇయర్స్ పైన అయిపోతుంది. ఫస్ట్ ఈ సంవత్సరం జనవరిలో కేటీఆర్ వచ్చి మనకి ఇది ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మొత్తం ఆటో నగర్కి సంబంధించిన వర్క్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. మంచి రోడ్స్, మంచి అంటే కంప్లీట్ విదేశాలలో ఎలా ఉంటుందో అలా ఉంది. అమెరికా, లండన్ అలాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుందో ఆటో నగర్ ఇప్పుడు అలా ఉండబోతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ పోచంపల్లి హెరిటేజ్ క్లస్టర్ రోడ్డు. అంటే ఇటు నుంచి వెళ్తే మనకి పోచంపల్లి కూడా వెళ్ళొచ్చు. ఇది మనము ఇప్పుడు ఎంటర్ అయ్యాము. లాజిస్టిక్ టౌన్షిప్లోకి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇది పెట్టడానికి కారణం ఏంటి, ఇక్కడ ఏంటి అని అంటే మనకి ముందే దాదాపు ఒక 40 ఇయర్స్ పైన అయిపోతుంది అప్పుడున్న ఆటో నగర్ స్టార్ట్ అయ్యి. అంటే ఫస్ట్ ముందు బేగం బజార్లో ఉండేది. బేగం బజార్లో ఈ కంజెస్టెడ్ అయిపోయి అంతా అక్కడికే అయిపోతుంటే అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయని ఇప్పుడున్న ఆటో నగర్కి పంపించారు. ఇప్పుడు ఆ ఆటో నగర్ చుట్టుపక్కలంతా సిటీలాగా డెవలప్ అయిపోయింది. వనస్థలిపురము, హయత్ నగర్ ఇవన్నీ కూడా. సో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఇలాంటి మంచి మంచి సౌకర్యాలు వాళ్ళకు అందిస్తే వాళ్ళే మెల్లిమెల్లిగా మొత్తం ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కంప్లీట్గా. ఇది ఒక అత్యున్నత స్థాయిలో నిర్మాణం జరగబడిన ప్రాజెక్ట్ ఇది. మంచి విజన్తో హెచ్ఎండిఏ దీన్ని ప్లాన్ చేసింది. ఇది ఒక వేర్ హౌస్ లాగా అనమాట. ఇక్కడ మనకి ఏమైనా షిప్మెంట్స్ వచ్చినప్పుడు డౌన్లోడ్ ప్లస్ మనకి లోడింగ్, ట్రక్ లోడింగ్ కానీ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక ఫ్రూట్స్ కానీ ఏమైనా వేర్ హౌస్ లాంటివి ఏమైనా మనం భద్రపరచుకోవాల్సినవి కూడా మనం ఇక్కడ భద్రపరచుకోవచ్చు కొన్ని మెటీరియల్ కొన్ని రోజుల వరకు. అందుకోసమే ఇది కన్స్ట్రక్ట్ చేయబడింది. ఒక అద్భుతమైన విజన్ కనబడుతుంది. హెచ్ఎండిఏ ట్రక్ డాగ్ లాజిస్టిక్ టౌన్షిప్, అమేజింగ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి మనం చెప్పుకుంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ బాత్రూమ్స్ ఇవి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కొంచెం దీనికి ఆపోజిట్లో ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, క్యాంటీను, కాఫెటేరియా ప్లస్ మనకి హెల్త్ సెంటర్, చిన్న హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ. అంటే
డ్రైవర్స్కి లారీ డ్రైవర్స్కి కావాల్సిన అన్ని సకల సదుపాయాలు ఇక్కడ మనకి ఆ, చాలా మంచి క్లాస్గా అందిస్తున్నారు. ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా. ఇది A1 క్లాస్ ఆటోనగర్ అనమాట. న్యూ జనరేషన్ ఆటోనగర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసరికి లాజిస్టిక్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ, నెట్వర్క్, అడ్మినిస్ట్రేషన్ స్పేస్, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. మనము ఇది గవర్నమెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఇందులోనే ఉంటుంది. హెల్త్ సెంటర్ కూడా ఇందులోనే ఉంటుంది. మీకు క్యాంటీన్, కేఫ్, ఇవన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చు. తర్వాత ప్రైవేటు అనేటివి చాలా పడతాయి చుట్టుపక్కల. అవన్నీ ఇంకా జనాలు బాగా డెవలప్ అవుతాయి, మనకి అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కానీ ముందు రావడానికి గవర్నమెంటే ముందుకు వచ్చి ఇవన్నీ మనకి కన్స్ట్రక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏ ప్రాబ్లం లేవు, ఇక్కడ అందరూ హ్యాపీగా వచ్చి ఆటోనగరాన్ని దాన్ని స్టార్ట్ చేయొచ్చు. అక్కడ జరిగేవన్నీ కూడా ఇంకా అక్కడ మీకు కంజెస్టెడ్ ఉంటుంది పాత ఆటోనగర్లు, కానీ ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేది చేసి చూపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్టు ద్వారా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం స్టాండర్డ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఈ ఎంట్రన్స్లో మనకి క్లియర్గా ఫ్రూట్ మార్కెట్ ఇది ఎంట్రన్స్. ఈ ఫ్రూట్ మార్కెట్కి ఇందులో బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంది. అంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇంకా కొన్ని సౌకర్యాలు లేవు, మాకు ఈ ఏరియా సరిపోదని మొన్న ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు వ్యాపారస్తులు ఇక్కడికి రాము అని చెప్పేసి వాళ్ళు నిరాకరించారు. వాళ్ళ కోసం ఇంకా అన్ని రకాలుగా సౌకర్యాలు నిర్మించేందుకు ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత అక్కడి నుంచి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇందులో అయితే మనకి కంప్లీట్గా బ్యాంకు, వాళ్ళు డార్మెటరీ, వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ఇదే కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా వేరు వేరు దగ్గరలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది ఇక్కడ. అప్పట్లో మనకి మోంజా మార్కెట్ దగ్గర ఉండే ఫ్రూట్ మార్కెట్ కొత్తపేటకి, అంటే అప్పుడు అవుట్స్కర్ట్స్ అనమాట కొత్తపేట అనేది. ఆ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ అనేది అప్పుడు అవుట్స్కర్ట్లోకి పెట్టారు. ఇప్పుడు అదంతా సిటీ అయిపోయింది. మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జామ్లు అవన్నీ ప్రాబ్లం అవుతున్నాయని కోయడలో స్టార్ట్ చేశారు. కోయడలో పెద్ద ప్రాజెక్ట్ కానీ అక్కడ ఏమీ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. అందుకని అక్కడ తాత్కాలికంగా నిలిపేసి ఇక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ బాగా మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి, అంటే ఇంకా కొద్ది రోజులు పట్టవచ్చు, అక్కడ 10 ఏళ్ళు పట్టవచ్చు, ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ అక్కడికి షిఫ్టింగ్. అందుకని ఇక్కడ అన్ని ఫ్రూట్ మార్కెట్కి ఏమేమి కావాలో అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ ట్రక్ ట్యాగ్ది ఇంకా ఓపెన్ కాలేదు. అది ఓపెన్ అయితే ఇంకా అవుతాయి. ఇంకా కన్స్ట్రక్షన్స్ లోపల ఇన్నర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకు పక్కన చూస్తే మహేంద్ర వాళ్ళది ఆల్రెడీ, అంటే ప్రైవేట్ గవర్నమెంట్ భాగస్వామ్యం కాబట్టి మహేంద్ర వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వేర్ హౌస్ కట్టారు. మొత్తం కంప్లీట్గా అన్లోడింగ్ లోడింగ్లు అనేవి ప్రాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఆటోనగర్ అనేది మనకు క్లియర్ కనపడుతుంది. ఇక్కడ లారీలు వచ్చి హాల్ట్ అవ్వడము, అక్కడ నుంచి లోడింగ్ చేసుకోవడం మనకు క్లియర్ విజువల్స్ కనబడుతుంది. ఇది ఫ్యూచర్ ఒక డెవలప్మెంట్కి ఒక మంచి ఆరంభం అన్నమాట. ఇది ప్రైవేట్, అంటే గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ఇవన్నీ సౌకర్యాలు కల్పించడం వల్ల మనకి ప్రైవేట్ అనేది చాలా ఈజీగా డెవలప్ అయిపోతుంది. మనకి ఇక్కడ కట్టుకునే వాళ్ళు చుట్టుపక్కల ఈ కాస్త డెవలప్మెంట్ ఉందంటే కమర్షియల్గా మెల్లిగా ఎవరైతే కమర్షియల్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే మెల్లిగా మనకి భూముల రేట్లు అనేవి ఇక్కడ హైలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ముందు వెనుక అంటే దాదాపు 40 ఏకర్స్లో మనకి 1, 2, 3 ఫేజెస్ లాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి చాలా దగ్గర హైవే పక్కనే అనమాట. ఇటు మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రావచ్చు, లేకపోతే భవిష్యత్తులో త్రిబుల్ ఆర్ నుంచి కూడా రావచ్చు. వెళ్ళడం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మనకి వెంటనే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇది కంప్లీట్ అవుట్స్కట్స్కి వచ్చినట్టు డెవలప్మెంట్ అనేది మనకి మళ్ళీ ఒక 20 ఇయర్స్లో టోటల్గా మళ్ళీ ఇది సిటీ లాగా ప్యాక్ అవుతుంది.
మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి చేస్తారు. అదైతే ఎప్పుడు జరిగే ప్రాసెస్సే. అయితే ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్, కొత్తది ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి ఈ ఆటోనగర్, ట్రక్ డాగ్ లాజిస్టిక్స్ వచ్చేసి ఈ రెండు కూడా మనకి ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ భూమిని కొనడానికి, ఫ్యూచర్లో మనకి ఇది రేట్స్ రావడానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఒకవైపు విజయవాడ హైవే, ఒకవైపు ఫ్రూట్ మార్కెట్, ఒకవైపు ట్రక్ డాగ్. ఈ ఈ మూడింటి వల్ల మనకి ఏంటంటే జనాలు రావడం పోవడము, ప్లస్ కమర్షియల్ డెవలప్మెంట్స్ కావడము, ఆ తర్వాత వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియా డెవలప్మెంట్ కావడము. ఇటు చుట్టూ చూస్తే మనకి దగ్గరగానే పిగ్లిపురం విలేజ్ ఉంటుంది. ఇటువైపు మూడు వైపుల నుంచి ఎదురుగా బాటసింగారం, వెనుక వైపు పిగ్లిపురం, అటు సైడ్ కొత్తగూడెం. ఈ మూడు విలేజెస్ చాలా దగ్గరగా ఉన్నాయి. మధ్యలో ఈ ట్రక్ డాగ్ అంటే ఆటోనగర్ కానీ మనకి ఫ్రూట్ మార్కెట్ కానీ పడడం అనేది ఈ మధ్యలో ఉన్న ఓపెన్ ల్యాండ్ మొత్తం ఏదైతే ఉందో అది కంప్లీట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ నుంచి ఈ ఆటోనగర్, అది మనం ఫ్రూట్ మార్కెట్ దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి పిగ్లిపురం విలేజ్ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు సైన్ బోర్డు చూస్తున్నారు కదా, స్వాగతం గ్రామ పంచాయతీ పిగ్లిపూర్ పరిధి ప్రారంభం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ సైడ్కి అది ఫార్మసీ కాలేజ్ ఉంది. ఇక్కడ కాలేజెస్ కానీ, ఆ తర్వాత మంచి ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్ కానీ చాలా మంచివి ఫ్యూచర్లో పడబోతున్నాయి. ఇప్పుడు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే మంచి వెదర్ ఉందన్నమాట ఇక్కడ, మంచి ల్యాండ్, స్టాండర్డ్ ల్యాండ్, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ల్యాండ్. అందుకని ఇక్కడ ఏ కన్స్ట్రక్ట్ చేసినా, ఎంత పెద్ద భారీ కట్టడాలు కట్టినా కానీ ఇక్కడ మంచి అప్ ఏరియా, మరి డౌన్ ఏరియా కాదు, వాటర్ ఏరియా కాదు. మనకి పిగ్లిపురము కిందనే వస్తుంది ఈ కాలనీ కూడా. ఇది మనకి స్టార్టింగ్ 1 కిలోమీటర్కే వెంటనే మనకి ఆల్రెడీ కాలనీ ఉంది. ఈ కాలనీ దాటుకొని మనము కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది పిగ్లిపూర్ విలేజ్. ఇక్కడ మీరు ల్యాండ్స్ ఏమైనా కొనాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చారు, దానికి వాట్సాప్ చేయండి. మీ పేరు, అడ్రస్, మీరు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీరు వాట్సాప్ చేస్తే మనం ఇప్పుడు పిగ్లిపూర్ వెళ్ళకుండా పిగ్లిపూర్ ముందు నుంచే మనము ఒక వెంచర్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దాదాపు ఒక 10-15 వెంచర్స్ ఉన్నాయి ఇక్కడే. ఇవన్నీ కూడా దాదాపు 15 ఏళ్ల క్రితమే ఇది ఆల్రెడీ వెంచర్స్ చేసి చాలా వరకు అమ్మారు. ఇప్పుడు కూడా ఇంకా కొత్త వెంచర్స్ పడుతున్నాయి. అప్పట్లో అయితే 500-1000 రూపాయలకి కూడా ఇక్కడ సేల్స్ చేశారు మొత్తము. ముందు చూపున్న వాళ్ళు కొన్నారు. ఇప్పుడు కూడా మనం కొనడానికి అవకాశం ఉంది. అంటే రీల్ సేల్కి ఉన్నాయి, డైరెక్ట్ సేల్స్కి ఉన్నాయి. ఇంత డెవలప్మెంట్ వాళ్ళకి అప్పుడు కనపడక ముందే ఆల్రెడీ కొనేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకి క్లియర్గా ఒక డెవలప్మెంట్ పిక్చర్ కనపడుతుంది చుట్టూ. అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు సిటీ ప్యాక్ అయిపోవడము, ఆ తర్వాత వచ్చేసి ఇది అవుట్స్కట్స్ కిందకి రావడం, అవుట్స్కట్స్లో అన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ కావడము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దాదాపు 1.5 కిలోమీటర్ అట్లా వచ్చాం మనము అక్కడ నుంచి, ఆటోనగర్ ఫ్రూట్ మార్కెట్ నుంచి. చూస్తున్నారా, ఇదన్నీ కూడా ఓపెన్ ల్యాండ్స్. ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, మిగిలినవి ప్రైవేట్ ల్యాండ్స్లో వెంచర్స్ చేశారు. ఇక్కడ ఇప్పుడు మనం నిల్చున్న దగ్గర మనకి దాదాపు 10-12 వేల వరకు కూడా ఉన్నాయి. ఇంకా డౌన్లోకి వెళ్ళడం, కొంచెం ముందుకు వెళ్తుంటుంటే తగ్గుతాయి. అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. కొంచెం అప్లో నుంచి మనకు చూసినట్టయితే మనకు క్లియర్ కనబడుతుంది. మనకి వచ్చింది ట్రక్ డాగ్, ఇప్పుడు ఆటోనగర్ కానీ ఆ రోడ్ కానీ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అంటే చాలా తక్కువ డిస్టెన్స్లో, కనుచూపు మేరలో మనకి. దాని పక్కనే విజయవాడ హైవే. అటు పక్క చూస్తే మనకి కొత్తగూడెం విలేజ్, పోచంపల్లి రోడ్డు,
ఇప్పుడు మంచి చక్కని హిల్ ఏరియా, అంటే రెసిడెన్షియల్కి ఎంత అందంగా ఉంటుంది అంటే ఫ్యూచర్ రెసిడెన్షియల్ ఏరియా ఎంత అద్భుతంగా పడుతుంది అనేది మనం ఊహించవచ్చు ఇప్పుడే. ఇక్కడ కనుక అయితే మీరు ఫ్లాట్స్ కొనాలి అనుకుంటే అప్పుడే ఆల్రెడీ మనకి ఇంత దగ్గరలో ఇప్పుడు 360 డిగ్రీస్లో మనం చూసాము. ఇక్కడ మనం ఫ్లాట్స్ మీరు కొనాలనుకుంటే మీరు లీలాండ్స్ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్, మీరు ఎంత బడ్జెట్ పెట్టగలుగుతారు, మీకు ఎంత బడ్జెట్లో కావాలి అనేది. ఇక్కడైతే మేము తమ్నైల్లో పెట్టినట్టుగా ఖచ్చితంగా మీకు 3,000 నుంచి 12,000 వరకు మీరు ఏ బడ్జెట్లో అడిగితే ఆ బడ్జెట్లో మీకు ఫ్లాట్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆ నెంబర్లో మీకు సాయి లీలా మేడం గారు ఆన్సర్ చేస్తారు. వారే మీకు అన్ని ఫ్లాట్స్ అన్ని చూపించడం కానీ అవి రేట్స్ డిస్కస్ చేయడం కానీ మేడంతోనే చేయొచ్చు మీరు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఈ వెంచర్లోకి ఎంటర్ అయ్యామో ఇంకా ఇది దాదాపు మనకి 3 కిలోమీటర్ల రౌండ్ ఉంటుంది. అంత పెద్ద రోడ్ అనమాట ఇది. లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి వెంచర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక రౌండ్ అనమాట ఆ హిల్, ఆ కొండల మధ్యలో నుంచి కొండల నుంచి దాటుకుంటూ వెళ్ళి మళ్ళీ పోచంపల్లి రోడ్డుకు వెళ్తుంది. అదే ఈ ఏరియాకున్న పెద్ద ప్లస్ పాయింట్. ఇక్కడ నుంచి పోచంపల్లి కనెక్ట్ ఉంటుంది. ఆ పోచంపల్లి నుంచి వాళ్ళు ఇటు రావచ్చు అనమాట. మంచి కనెక్టివిటీ రోడ్స్ కూడా మంచి ఆల్రెడీ పెట్టేశారు. మనకి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. కొత్తవి అయితే హెచ్ఎండిఏ కిందికి వస్తాయి కాబట్టి కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా కాలేదు. ఇది పిగ్లిపురం కిందకే వస్తుంది. ఇది పార్క్ డెవలప్ చేస్తున్నారు పిగ్లిపురం విలేజ్ కింద, నర్సరీ అనమాట ఇది. మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. ఎంత లోపలికి వచ్చామంటే దాదాపు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు వచ్చాం. ఇంకా ఇక్కడి నుంచి కూడా మనం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు కూడా మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే కొంచెం లోపలికి వెళ్తున్న కొద్దీ తక్కువ రేట్లు ఉంటాయి. దగ్గర రోడ్డుకు దగ్గర అని అనుకుంటే మనకి రోడ్లు రేట్లు కొంచెం పెరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి వెంటనే ఇమ్మీడియట్గా కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటే వెంటనే రేట్లు ఒక 10 ఇళ్ళు పడ్డాయి అనుకోండి. ఇప్పుడు 7-8 వేలకు పడేది 10,000కు వచ్చేది కూడా మనకు ఈజీగా 20,000కి వెళ్ళిపోతుంది. మెయిన్ రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అవుతుందంటే అక్కడ మినిమం 15 నుంచి 20,000 కామన్గా వచ్చేస్తుంది. మీరు ఎంత ఊర్లలోకి వెళ్ళండి, అక్కడనైతే ఎక్కడైనా సరే రెసిడెన్షియల్ ఏరియా దగ్గర 15 నుంచి 20,000కి ఎక్కడ తక్కువ లేదు. ఇక్కడ నుంచి చూసినా అది మల్లన్న టెంపుల్, అది మల్లన్న స్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ చాలా పెద్దగా చేస్తారు పూజ ఇయర్. మనకు కనపడుతున్నాయి ఆల్రెడీ ఇండ్లు. పిగ్లిపురం విలేజ్ అనుకునే ఉందన్నమాట ఇది. అంటే కొంచెం ఇల్లు కాస్త డెవలప్ అయినాయి అంటే ఆటోమేటిక్గా మనకి సింపుల్గా రేట్లు పెరిగిపోతాయి అనమాట. అంటే ఇన్ని రోజులు ఆగడం ఒక ఎత్తు, ఇప్పుడు కొని వెయిట్ చేయడం ఒక ఎత్తు అనమాట. చూస్తున్నారు కదా రోడ్డు ఒకటే స్ట్రైట్ రోడ్డు, మనకి ఇటు నుంచి అటు వరకు 60 ఫీట్ రోడ్డు, చాలా పెద్దగా అటు ఆ కొండ వరకు ఉంటుంది. లాంగెస్ట్ రోడ్ అనమాట. మనం ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్ళొచ్చు. మేడం గారు వచ్చారు, వెళ్ళి ఇంకా ముందు ఇంకా చాలా ముందుకు వెళ్దాం మనం. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చినాం మనం. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ లేఅవుట్స్లో డెవలప్మెంట్స్ చూస్తున్నారు మీరు. ఇవి కొంచెము దగ్గరే అనమాట వెంచర్కి, దాదాపు ఒక 1/2 కిలోమీటర్కిలోనే ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడైతే మీకు 7-8 వేలు 6,000 వరకు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి మనం దాంట్లో, అప్పుడు మనకి కాస్త ఇంకా తగ్గుతాయి. ఇక్కడ ప్లాట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒకటే చిన్న విజ్ఞప్తి, ముందుగా మీరు ఒక 100 రూపీస్, అంటే మీ పేరు రిజిస్టర్ చేయడానికి ఒక 100 రూపీస్ రిజిస్టర్ ఛార్జ్ కింద మేము ఛార్జ్ చేస్తున్నాము. ఒక 100 రూపీస్ మీరు కింద ఇచ్చిన గూగుల్ పే నెంబర్కి గూగుల్ పే చేసి మీ పేరు, అడ్రస్, మీరు కావాలనుకుంటున్న ఫ్లాట్ డిస్క్రిప్షన్స్ అన్నీ పెడితే మీరు ఏ రేంజ్లో అయితే
కోరుకుంటున్నారో, ఏ ప్లాట్ అయితే కోరుకుంటున్నారో అవన్నీ మాకు పెడితే మేము వాటన్నింటిని, మా దగ్గర ఉన్న వాటన్నింటిని ఫిల్టర్ చేసి మా ఏజెంట్స్ ద్వారా అన్నీ తీసుకొని అందులో ఫిల్టర్ చేసి మీకు బెస్ట్ ఇస్తామన్నమాట. దానివల్ల మీకు టైం వేస్ట్ కాదు, ఈజీగా మీకు కావాల్సిన ప్లాట్ దొరుకుతుంది. జస్ట్ ఒక 100 రూపీస్ ఈ కింద గూగుల్ పే నెంబర్కి చేస్తే మీ పేరు రాసుకొని ఆ పేరు ప్రకారం ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో పేరు ప్రకారం ఫస్ట్ వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ప్లాట్స్ చూపిస్తాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అట్లా అనమాట. దానికోసమని అట్లా రిజిస్టర్ చేస్తున్నాం పేరు. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఏరియా. మనం ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ వచ్చినాం. ట్రక్ డాగ్ నుంచి అయితే కరెక్ట్గా 2 కిలోమీటర్స్ వచ్చినాం. ట్రక్ డాగ్ అదే మనకి ఆటోనగర్ ఫ్రూట్ మార్కెట్ నుంచి. వెదర్ చూస్తున్నారు కదా ఎంత మంచి అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ ఒక ఊటీలా ఉంటుందన్నమాట మొత్తం టోటల్గా. మంచి గాలి, ఎలాంటి పొల్యూషన్ లేదు. ఇలాంటి రెసిడెన్షియల్ ఏరియాలో, ఇలాంటి ఏరియాలో కనుక మనము డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడైనా కట్టుకున్నా ఈజీగా ఒక 10 ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు ఈ వెదర్ని. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్లలో ఇదొక బిట్ మన దగ్గర ఉంది. ఇది ఒక 1400 గజాలు ఉంది. ఇది మనకి 6000 పడుతుంది. కొంచెం డిస్కస్ చేస్తే కొంచెం తగ్గొచ్చు కూడా, ప్రాబ్లం ఏం లేదు. ఇదంతా కూడా ఇది 100 ఫీట్ రోడ్ అనమాట. ఇప్పుడు ఉన్నది మనం ఇప్పుడున్న 100 ఫీట్ రోడ్కి ఉంది. అది ఈస్ట్ ఫేస్ ఎక్సలెంట్ బిట్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్ పోచంపల్లికి 100 ఫీట్ రోడ్డు డెవలప్ కాబోతుంది. ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. అయితే ఫ్యూచర్లో నెక్స్ట్ వెంచర్ బై వెంచర్ రోడ్డుతోనే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి మనము ఈ వెంచర్స్ అన్నీ కూడా మనము ముందుకు వెళ్తూ మనం చెప్పాం కదా ముందుగా అనుకున్నట్టు ఇటు నుంచి పోచంపల్లి రోడ్డుకు వెళ్ళడం మన టార్గెట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉండే వెంచర్స్లో నుంచి ఇక్కడ శ్రీమిత్ర అని వెంచర్ ఉంది, బినోమి ఉంది. అక్కడ నుంచి మనము పోచంపల్లి రోడ్డుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ ఏరియాలో కూడా ఇప్పుడు మనము ఇది పోచంపల్లి రోడ్డుకి చాలా దగ్గరకు వచ్చేసాం. అంటే అటు నుంచి ఆటోనగర్ నుంచి అటు దగ్గర అయిపోయింది, మళ్ళీ ఇటు నుంచి వచ్చేసే వరకల్లా మళ్ళీ ఇటు దగ్గర అయిపోయింది అనమాట మనకి. సో అలా మనకి ఎటు చూసినా ఇది దగ్గరగానే ఉంటుంది. రెండు వైపుల నుంచి మనకి రోడ్ ఫెసిలిటీ ఉంది, హైవే ఫెసిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా లోపలికి అంటే మనము హైవే నుంచి దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల వరకు కూడా లోపలికి కూడా ఇంకా వేరే వెంచర్స్ అవి కూడా డెవలప్ అవుతున్నాయి. ఇంకా అవి ఇప్పుడు కొత్త రేట్లు, వాళ్ళు కొత్తగా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు. మనకు ఆల్రెడీ ఇంకా ముందే తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి చాలా ప్లాట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి దాదాపు మనకు 1.5 కిలోమీటర్లో మనకి 2 కిలోమీటర్స్లో మనకి పోచంపల్లి రోడ్ వచ్చేస్తుంది. ఇలా మనకి చాలా ప్లాట్స్ ఉన్నాయి సేల్స్కి. మంచిగా మీరు ఇప్పుడు కొంచెం ఇప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా అతి తక్కువ టైంలో అప్పుడు వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి వచ్చేసినాయి. కానీ ఇంకా కూడా మనకి ఇప్పుడు డెవలప్మెంట్ దగ్గర పడింది కాబట్టి మనకి చాలా బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఇవి. ఇందులో మీరు రోడ్డుకి దగ్గరగా అయితేనేమో 6-7 వేల వరకు ఉన్నాయి, లోపలికి అయితే 3,000 వరకు, ఇంకా కొంచెం లోపలికి అయితే 2,500 రూపాయలకు 2,500కు గజం కూడా దొరుకుతాయి మనకి. సో మీరు ఏ బడ్జెట్లో కావాలనుకుంటే ఆ బడ్జెట్లో, ఎంత కావాలనుకుంటే అంత మంచి ల్యాండ్ దొరుకుతుంది ఇక్కడ. బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి ఉన్న దగ్గరలో. అంటే సిటీకి చాలా దగ్గర అయిపోతుంది. మీరు ఎక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే జస్ట్ 10 మినిట్స్లో వచ్చేయచ్చు ఇక్కడికి మీరు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే దగ్గరకు వచ్చేస్తాం అనమాట. దాదాపు ఇటు మనకు పోచంపల్లి రోడ్డు కూడా 200 ఫీట్ రోడ్ చేస్తున్నారు. పోచంపల్లిది గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. హెరిటేజ్ క్లస్టర్ లాగా డెవలప్ చేయాలని తెలంగాణ వచ్చిన తర్వాత మనకి తెలంగాణ హెరిటేజ్ని కొంచెం బాగా డెవలప్ చేయాలని గవర్నమెంట్ పట్టుదలతో ఉంది. కాబట్టి మనకి పోచంపల్లి రోడ్ని 200 ఫీట్స్ రోడ్ శాంక్షన్ చేశారు. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. మనకి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము పోచంపల్లి రోడ్కి వచ్చేసాం. అటు నుంచి
అంటే మనము ట్రక్ డాగ్ ఆటోనగర్ నుంచి ఇటు పోచంపల్లి రోడ్డుకి వచ్చామన్నమాట. ఇప్పుడు పోచంపల్లి రోడ్డు వర్క్స్ మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. టోటల్గా ఇది 200 ఫీట్స్ అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఒక ఏరియల్ వ్యూ చూద్దాము. ఇది గవర్నమెంట్ మనకి దాదాపు 3 years బ్యాక్ మనకి ఇది చేసింది. అప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆటోనగర్ సంబంధించి ఎలాంటి రోడ్డు లేదు చూడండి. 3 years బ్యాక్ ఇలా ఉంది. మొత్తం వాళ్ళకు ప్రాజెక్ట్ ప్లాన్లో భాగంగా మనకి హెచ్ఎండిఏ ఇది ప్రజెంట్ చేసింది అనమాట. ఇప్పుడు పార్ట్ ఏ 5 acres, పార్ట్ సిలో మనకి 10 acres స్టార్ట్ అయింది. ఇది పిగ్లిపురం వెళ్ళే విలేజ్ రోడ్ అని, అంటే ఒక వితిన్ 2-3 yearsలో ఇంత డెవలప్ అయింది మనకి. సో మనము ఏంటంటే ఇప్పుడు ముందు కొంచెం ఆలోచిస్తే మనకి ఎలా డెవలప్ అవ్వబోతుంది అనేది కొంచెం ఆలోచిస్తేనే మనకి రేట్లు తక్కువ దొరుకుతాయి. లేదంటే ఆల్రెడీ డెవలప్ అయితే మాత్రం ఇప్పుడు మీకు అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడైనా సరే 20,000 నుంచి 25,000 వరకు దొరుకుతున్నాయి. అట్లా మనకి ఈ ముందు చూపుతో వ్యవహరిస్తే కొంచెం ఈ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కరెక్ట్గా సక్సెస్ అవుతాం అనమాట. ఇప్పుడు మనము అంటే క్లియర్గా అవుటర్ రింగ్ రోడ్ లోపల కనుక ఆలోచిస్తే పెద్దంబర్పేట ఇటు సైడ్ అటు సైడ్ కూడా చూస్తే కొంచెం లోపలికి వెళ్తేనేమో 15,000 కూడా దొరుకుతున్నాయి. కానీ కొంచెం రోడ్డుకి దగ్గర 2-3 కిలోమీటర్ల లోపల అంటే కంపల్సరీ 20,000 పెట్టాల్సి వస్తుంది. అది రెసిడెన్షియల్ ఏరియా ఉంటే అయితే తప్పదు, ఇక 20 పైనే తప్ప మనకి తక్కువలో రెసిడెన్షియల్ ఏరియా అంటే ఒక 4-5 ఇల్లు ఉన్నా కానీ కంపల్సరీ మనము 20,000 పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపల. అవుటర్ రింగ్ రోడ్ దాటగానే మనకి వచ్చేది రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ ఫిలిం సిటీ పక్కనే మనకి ఎక్కడ 20-30 వేలకు కూడా అంటే పక్కనే అయితే రోడ్డుకి దగ్గర అయితే, ఇంకా కొంచెం లోపలికి హిల్ ఏరియా లోపలికి అటు పైకి అయితే మనకి 15,000కి కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ కొంచెం లోపలికి దగ్గర అయితే మళ్ళీ ఎక్కువ రేట్స్ చెప్తున్నారు. ఇది కూడా మనకి డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. ఈ ఏరియాలో కూడా మనం ట్రై చేసుకుని కొంచెం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఫిలిం సిటీ మెయిన్ రోడ్ నుంచి ఫిలిం సిటీ 6-7 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. ఈ ఫిలిం సిటీ నుంచి మన న్యూ ఆటోనగర్ ఈ ట్రక్ డాగ్ అదైతే మనకి జస్ట్ 6 kilometers వస్తుంది అంతే. మనకి విజయవాడ 250, విజయవాడ 257, సూర్యాపేట 118, చౌటుప్పల్ 19 kilometers క్లియర్ కనబడుతుంది. అటు నుంచి గట్కేసర్ కూడా వెళ్ళొచ్చు మనకు. ఇక్కడ నుంచి గట్కేసర్ అంటే మెట్టి దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్. ఇక్కడ నుంచి మనము ఈ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టి దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి అన్నీ 15,000, 20,000 కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తేనే మనకి ఏమైనా 10,000 అట్లా దొరుకుతాయి. ఇప్పుడు ఆల్రెడీ 1 kilometer పైన పోయినా కానీ ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. ఇక్కడ నోవా కాలేజ్ నుంచి లోపలికి వెళ్తే హెచ్ఎండిఏ లేఅవుట్లో దాదాపు 16-18,000 నోవా కాలేజ్ ఈ రోడ్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి బాటసింగనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకి ఒక జస్ట్ 4 kilometers ఉంటుంది. మనం బాటసింగారం ఏరియా కావచ్చు, ఇటు దేశముఖ్లో అయితే దేశముఖ్ రోడ్లో కొంచెం డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని భయపడుతున్నారు అందరూ. అటు సైడ్ తక్కువనే ఉన్నాయి రేట్లు, కానీ అక్కడ కొంచెం డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ మౌంట్ ఆఫ్ పేరా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ మౌంట్ ఆఫ్ పేరా అంటే పైన ఎక్కడో కొండలలో ఉంది, అది 2 kilometers లోపలికి పోతే మనకి రోడ్కి ఆర్చ్ ఉంది. మనకి లోపల కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, 15,000 వరకు ఉన్నాయి. అంటే మౌంట్ ఒపేరాకు చాలా దగ్గర. మౌంట్ ఒపేరా పక్కనే అన్నమాచార్య కాలేజెస్ ఇవన్నీ పడుతున్నాయి. వీటి పక్కనే మనకి ట్రక్ డాగ్, అంటే అక్కడ నుంచి మనకి మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియా కోసం అంటే ఒక 5,000, 6,000, 7,000 నుంచి 3,000 వరకు మనకి చాలా కొంచెం లోపలికి వెళ్తే 2.5కి కూడా మనకి మంచి ప్లాట్స్ దొరకడం అనేది ఒక అద్భుతమైన విషయం కదా. ఇవి ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఈ ఏరియాకి ఖచ్చితంగా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ కొన్న 2-3 ఏళ్లలోపే ఇక్కడ రేట్స్ మంచిగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. కొంచెము
ఏరియా అంటే కొంచెం బిజీ అయిందనుకోండి, కొంచెం వచ్చిపోయే ట్రక్లతో కానీ ఫ్రూట్ మార్కెట్తో కానీ ఆటోమేటిక్గా రేట్స్ మనకు 2-3 ఇయర్స్లోనే జంప్ అయిపోతాయి. దానికైతే 100% గ్యారంటీ. ఇది టోటల్ అవుట్స్కట్స్ మొత్తం ఇప్పుడు కాలేజెస్తోని ఇప్పుడు ఇట్లా కొత్త ఫ్రూట్ మార్కెట్, కొత్త ఆటో నగర్ అంటే మనకి ఇక్కడికే కొన్ని ట్రాన్స్పోర్ట్లు కూడా ఇక్కడికే వచ్చేస్తాయి. వాళ్ళకు ఈజీ అనమాట. ఇక్కడ కొంచెం ఓపెన్ ఏరియా ఉండి మంచిగా లారీ పార్కింగ్లు కావాలి కంపల్సరీ. సిటీలో అంటే పార్కింగ్లకు చాలా ఇబ్బంది వాటికి. సో ఇది మనం చూస్తున్నాం, కనపడుతుంది. ట్రక్ డాగ్కి వచ్చేసినాం. మనం ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు అనేది క్లియర్గా పోచంపల్లి కూడా ఒక మంచి ఏరియా అది. ఇప్పుడు అది సెన్సియస్ సిటీ అనమాట. సెన్సియస్ సిటీ అంటే అది చాలా అద్భుతంగా డెవలప్ కాబోతుంది గవర్నమెంట్. ఇప్పుడు మనము ట్రక్ డాగ్ బ్యాక్ వచ్చి చూస్తున్నాం. ఇది పోచంపల్లి రోడ్ నుంచి ట్రక్ డాగ్లను మనము బ్యాక్ సైడ్కి వచ్చాము చూడండి. అంటే ఆ లైన్ మొత్తము ఇక్కడ ఉన్న ఓపెన్ ఏరియా మొత్తం కూడా డెవలప్ కాబోతుంది. అలా మెల్లిమెల్లిగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయంటే ఆటోమేటిక్గా రేట్లు అనేటివి మనకి జంప్ అయిపోతాయి మొత్తం. మంచి వెదరు, మంచి ల్యాండ్స్, మంచి తక్కువ రేట్లలో దొరకడం అనేది ఒక అద్భుతమైన విషయంలా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి మనము అన్ని వైపులా అటు విజయవాడ హైవే రోడ్డు, ఒకవైపు ఆటోనగర్, ఒకవైపు ఫ్రూట్ మార్కెట్, ఒకవైపు రామోజీ ఫిలిం సిటీ, ఒకవైపు మౌంట్ ఆపేరా, ఒకవైపు పోచంపల్లి. అంటే పోచంపల్లి ఏరియా ఎట్లా వెళ్ళొచ్చో చూస్తే మనకి ట్రక్ డాగ్ నుంచి కరెక్ట్ 12 కిలోమీటర్లని బోర్డు ఉంది. 12 కిలోమీటర్లనే మనకి ఈజీగా 15-20 నిమిషాల జర్నీ. విజయవాడ హైవే నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం వెదిరే రామచంద్రారెడ్డి మార్గం ఉంది, బుధాన్ పోచంపల్లి అని. ఈయన వెదిరే రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఇప్పుడు మూవీ కూడా రాబోతుంది. ఇదే రోడ్లో మనం వెళ్ళాల్సింది. ఆయన భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆయన భూదాన్ ఉద్యమ రూపకర్త వినోద భావే. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, పోచంపల్లికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి దేశంలోనే ఫస్ట్ టైం ఆయన వెదిరే రామచంద్రారెడ్డి గారు ఆయన 100 ఎకరాలను భూదానం చేసి అంత పెద్ద భూదాన ఉద్యమానికి శ్రీకారం. ఇక్కడి నుంచి మనం లాజిస్టిక్ దానికి వెళ్ళిపోవచ్చు. అంటే కొత్తగూడెం నుంచి కూడా మనకి రోడ్డు అది ఇంతకుముందు మనం ఫస్ట్లో చూసినప్పుడు పోచంపల్లి హెరిటేజ్ క్లస్టర్ అనే బోర్డు ఉంది కదా, ఆ రోడ్డు అనమాట అది. ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ వెంచర్స్ అన్ని దాటి వెళ్ళగానే ఇక్కడ గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఉంది. ఇక్కడ కాలేజ్ స్కూలు 2 ఉన్నాయి. ఇక్కడ ఆడపిల్లలు అది, అక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు జాయిన్ చేసుకుని ఇక్కడ పార్క్ కూడా డెవలప్ చేస్తుంది ఈ రోడ్లో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇందులో గ్రామీణులకు కొన్ని రకాల వొకేషనల్ కోర్సెస్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వాళ్ళు నేర్పిస్తారు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇది జలాల్పూర్ అంటారు. మనకి పోచంపల్లి 12 కిలోమీటర్లు అంటే మనకి 3 కిలోమీటర్స్ ఉంటుంది జలాల్పూర్. ఇది జలాల్పూర్ చెరువు చాలా బాగుంటుంది, అందంగా పెద్దది కూడా, రోడ్కు పక్కనే ఉంటుంది. మనము పోచంపల్లి ఎంట్రన్స్లోనే మనకి ఇది అద్భుతమైన దేవాలయం కనపడుతుంది, అయ్యప్ప స్వామి దేవాలయం ఇది. ఈ ఏరియాలో అంటే ఇంకా ఎక్కడ లేదనుకుంటా అయ్యప్ప స్వామి దేవాలయం ఇంత పెద్దది. ఇది స్టార్టింగ్ మనకి ఫస్ట్ కనిపించేది అయ్యప్ప స్వామి దేవాలయమే పోచంపల్లికి వెళ్తుంటే. ఇది దాటగానే మనకి పోచంపల్లి స్టార్ట్ అవుతుంది. పోచంపల్లి అనేది ఒక మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన విషయంగా మన గవర్నమెంట్ పరిగణిస్తుంది. చేనేత పట్టుకి, చేనేత వస్త్రాలకి చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ సిటీని సెన్సియస్ సిటీ లాగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. చూశారు కదా ఇంత అద్భుతమైన రోడ్స్, చాలా బాగా డెవలప్ చేస్తుంది. ఇది 200 ఫీట్ రోడ్డు. ఇది అక్కడి వరకు మనకి హైవే వరకు కనెక్ట్ చేయడానికి రోడ్స్ అనమాట. ఇది కూడా సిటీ మనకి చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అంటే కొద్ది రోజులలో
ఈ పోచంపల్లి అనేది ఈ 12 కిలోమీటర్స్ అనేవి మెల్లిగా ఒక 10-15 ఇయర్స్ టైంలో కంపల్సరీ ఇది సిటీలో కలిసిపోతుంది. హైదరాబాద్ సిటీ కంప్లీట్గా పోచంపల్లి కూడా కలిసిపోయే ఛాన్సెస్ ఉంది. చూస్తున్నారు కదా, ఒక అద్భుతమైన సిటీ అనమాట. అక్కడి నుంచి సెన్సియస్ సిటీ అంటే మనకి ఇక్కడ వ్యవసాయం ఒక 70% వ్యవసాయ ఆధారిత కాకుండా వేరే ఉపాధి ఉన్న వాటిని సెన్సియస్ సిటీ కింద డిక్లేర్ చేసింది గవర్నమెంట్. ఇది కూడా సెన్సియస్ సిటీ అనమాట పోచంపల్లి అనేది. ఇక్కడ అందరూ చేనేత వస్త్రాలనే ఎక్కువగా ఉపాధితో ఉన్నారు కాబట్టి ఇది సెన్సియస్ సిటీ అయింది. చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఇటు షాపింగ్ అంటే ఇటు చేనేత వస్త్రాలు కానీ ఇటు అందరూ ఇటే వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు సిటీలో షాపింగ్ చేసి చేసి బోర్ కొడుతుంది కదా, కంపల్సరీ ఇటువైపు వెళ్తేనే బెటర్ అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. పోచంపల్లి అప్పుడు షాపింగ్ సెంటర్కి బెస్ట్ అవుతుందన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే, బట్టలు షాపింగ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఒకసారి పోచంపల్లిని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది అద్భుతమైన సిటీ అనమాట. సో మనకి అన్ని వైపులా ఇప్పుడు మనము కొత్త ఆటో నగర్, కొత్త ఫ్రూట్ మార్కెట్కి 12 కిలోమీటర్ల తర్వాత ఇంత అద్భుతమైన సిటీ ఉందంటే మనకు అది అక్కడ డెవలప్ కావడం ఎంత ఈజీనో చూడండి. ఇది మార్కండేయ స్వామి టెంపుల్ పోచంపల్లిలో. సో ఇది మన పోచంపల్లి. ఇక్కడి నుంచి మనము కనుక ఆలోచిస్తే ఒక మంచి సిటీ ముందుంది. అత్యంత ఆధునికంగా నిర్మాణం కాబోతున్న ఈ ట్రక్ డాగ్ ఆటో నగర్ కావచ్చు, ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, ఒక మంచి బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇంత డెవలప్ జరుగుతున్నా, ఇప్పుడు ఇంత మంచి పొటెన్షియాలిటీ ఉంది అనేది మనకి ఇంత క్లియర్గా కనపడుతున్నా, రేట్స్ మనకు అందుబాటులో ఉండడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ అవకాశం ఉందన్నమాట. అంటే దాదాపు 2500 నుంచి కూడా మనకు దొరుకుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే 2500 అంటే మనకి పక్కనే రోడ్ పక్కన దొరకవు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ రావచ్చు రోడ్డు నుంచి. అది కొంచెం దగ్గరలో అయితే 2 కిలోమీటర్స్ అట్లా అయితే మనకి 6,000, 7,000, 8,000, ఇంకా కొంచెం దగ్గరలో రోడ్డుకి అయితే 12,000, 10,000, 15,000 రోడ్డు బిట్లు అయితే ఒక 15-20,000 లోపు కూడా మనకి దొరుకుతాయి. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడికి వచ్చిందంటే దాని సందడి, దాని అవన్నీ కూడా చాలా బాగా భూమిస్తాయి మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్కి. సో అది ముందే ఆలోచించి ఫ్యూచర్కి స్టెప్ తీసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ గ్రాబ్ చేయొచ్చు. ఎక్కడ ఏ లోపం లేని ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట మనకి. అటు ప్రకృతి పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే మనకి ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ. అన్నింటికన్నా మించి ఊటీ లాంటి సుందరమైన ప్రదేశం. సో ఈ డెవలప్మెంట్ని దీన్ని అంటే ఇప్పుడు జరిగింది ఒక 10-20%. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అందుకే రేట్స్ మనకి తక్కువ ఉన్నాయి. ఒక 2-3 ఇయర్స్లో మాత్రం మనకి సీన్ మొత్తం రివర్స్ కాబోతుంది. సో ముందు చూపుతో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని నా సజెషన్. మీరు ఇక్కడ కనుక ప్లేస్ కనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ పే నెంబర్కి 100 రూపీస్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్, మీరు కొనాలనుకుంటున్న భూమి డీటెయిల్స్, అంటే 100 యార్డ్సా లేదంటే బడ్జెట్ 30 లక్షల, 20 లక్షల, 5 లక్షల, మీరు ఎన్ని లక్షలలో ఎంత ల్యాండ్ కొనాలనుకుంటున్నారో డీటెయిల్స్ మాకు పెడితే మేము దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ మీకు కాల్ చేస్తాము. కాల్ చేసి ఇవన్నీ మీ ప్రాపర్టీ గురించి, మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ గురించి పూర్తిగా డీటెయిల్స్ అడిగి మీకు వాటన్నిటిని, మా దగ్గర ఉన్న అన్ని ప్రాపర్టీస్ని ఫిల్టర్ చేసి మీకు కావాల్సినవి మీకు చూపిస్తాము. అందులో మీ ఇష్టం వచ్చింది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ మన కళ్ళ ముందు కనపడుతుంది. మంచి ఊటీ లాంటి ప్రదేశం కళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో థ్యాంక్స్ అలాట్.